ఇక్కడ మినహాయించారు నెంబర్ 1. రెండోది మీరు చెప్పినటువంటి విధంగా స్ట్రక్చర్ మారింది. ఇవాళ రోజున అప్పట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్కి 40,000 50,000 అంటే ఆ స్థాయిలో ఎగ్జామ్షన్ ఇచ్చేసాడుగా ఆయన. తర్వాత 60,000-70,000 రూపాయలు అన్నప్పుడు అక్కడే ఎగ్జామ్షన్ ఇచ్చేసాడుగా. ఇప్పుడు ₹1,00,000 వచ్చిన ఇప్పుడు ₹1,00,000 దాదాపుగా సెకండ్ ఫేజ్లో పెరుగుతున్నటువంటి జీతాలు. 1,00,000 వచ్చినోడికి కూడా ఇప్పుడు హ్యాపీనేగా. పన్ను కట్టేవాడికి తెలుస్తుంది ఆ కష్టం, కట్టనటువంటి వాడు బెనిఫిట్. అంతే కదా. ఇప్పుడు ₹1,00,000 మామూలు పాత రోజుల్లో అయితే కనుక ₹1,00,000 దాటగా ఇది 10 లక్షలు అనగానే 30% అంటే 12 లక్షలు అంటే ఎంత అయిందండి? ఆటోమేటిక్గా 3,60,000 దాకా కట్టేయాలి. 3,60,000 12 3 అంత కట్టించుకుంటూ అంత ఉండేది. ఇప్పుడు ఆ 3,60,000 మిగిలిపోవడమే కదా. 3,60,000 అంటే ఏమన్నా ఆషామాషినా? కాకపోతే తెలివైన వాళ్ళు అయితే నెక్స్ట్ ట్రిప్ ఇంకొక పని చేయాలన్నమాట. ఇక ముందు పన్ను కట్టమని చెప్పి తర్వాత వెనక్కి పంపించడం లాంటిది చేస్తే ఒప్పుకోరని చెప్పి చేసినట్టున్నారు. ఇప్పుడు అదే ఇదివరకు కనుక గ్యాస్ కనుక సబ్సిడీ ముందు డబ్బులు కట్టేసి మళ్ళీ రెట్టేస్తానని చెప్పేసి అట్లాగేమి చేయనటువంటి తరహాలో ఉండదు. అంటే నొప్పి తెలిసింది ఇక్కడ. మోడీ ఏంటి, నొప్పి తెలియకుండా వసూలు చేసిన విధానాన్ని, ఏదో నొప్పి తెలిసేలా వసూలు చేసిన విధానాన్ని రిలాక్స్ చేశాడు. వాస్తవంగా